నమస్తే, నేను మీ సిద్ధుని. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్ అండి. ఈరోజు మీ ముందుకి విజయవాడ హైవే సాగర్ హైవేకి కనెక్టివిటీ ఉన్నటువంటి 100 ఫీట్ల రోడ్డుకి సెమీ కమర్షియల్ కలిగినటువంటి 840 గజాలు నార్త్ వెస్ట్ కార్నర్ కలిగినటువంటి ఓపెన్ ప్లాట్ తీసుకురావడం జరిగిందండి. ఈ వీడియోలో ఈ ప్లాట్ గురించి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ను మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి నెంబర్ కింద ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్లాట్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాట్ విషయానికి వస్తే ఇది మొత్తము కూడా 840 గజాలు కలిగినటువంటి ప్లాట్ అండి. ఈ ప్లాట్ ముందర ఉన్న రోడ్లు వచ్చేసి మనకి నార్త్లో వచ్చేసి 40 ఫీట్ల రోడ్డు ఉంటుంది, వెస్ట్లో వచ్చేసి 40 ఫీట్ల రోడ్డు ఉంటుందండి. టోటల్గా 840 గజాలు కావాలన్నా ఇస్తారు. లేదు అనుకుంటే వీటిని 240, 200, 200, 200 ఈ విధంగా స్ప్లిట్ చేసి కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్లాట్ అండి. 240 సైజెస్ వచ్చేసి మనకి అంటే 240 తీసుకోవాలన్న వాళ్ళకి కార్నర్ వస్తుంది, నార్త్ వెస్ట్ కార్నర్ వస్తుంది. నార్త్లో వచ్చేసి మనకి 60 వస్తుందండి సైజు, వెస్ట్లో వచ్చేసి మనకి 36 వస్తుందండి. 36 × 60 సైజులతోటి 240 గజాలు వస్తుంది. ఇంకొకటి చూసుకుంటే 200, 200, 200 ఈ విధంగా 3 ప్లాట్లు ఉంటాయి. ఆ సైజులు వచ్చేసి మనకి 30 × 60 సైజులు వస్తాయండి. అన్ని వెస్ట్ ఫేస్లో వస్తుంది. అంటే మనకి 840 స్క్వేర్ యార్డ్స్ కావాలన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఓనరు. లేదంటే 240, 200, 200 అట్ట. ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మాకు చిన్న చిన్న బిట్లు కావాలండి, అందరం పక్క పక్కన ఉండాలని ప్లాన్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్లాట్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందంటే మనోరాబాద్లో ఉంటుందండి. మనోరాబాద్ అనేది ఇబ్రహీంపట్నం కిందికి వస్తుంది. ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం వచ్చేసి మనకి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, ఒక 10 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. అదేవిధంగా మనకి ఇది వచ్చేసి ఈ ప్లాట్ వచ్చేసి ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 12 సాగర్ హైవే ఉందో సాగర్ హైవేకి విజయవాడ హైవేకి మధ్యలో ఉంటుందండి. 100 ఫీట్ రోడ్డుని ఫేస్ చేసుకొని సెమీ కమర్షియల్ ప్లాట్ అండి ఈ ప్లాట్ వచ్చేసి. అదేవిధంగా మీరు చూసుకోవచ్చు, ఎదురుగానే మనకి గాంధార రిసార్ట్ అనేసి 22 ఎకరాలలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ రిసార్ట్కి ఎదురుగానే ఉంటుందండి. సెమీ కమర్షియల్ ప్లాట్ అండి. ఇక్కడ నుంచి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చేసి 15 మినిట్స్ కిలోమీటర్లు అంటే 15 మినిట్స్ డ్రైవ్లో ఉంటాము. 11 వచ్చేసి మనకి 20 మినిట్స్ డ్రైవ్లో ఉంటామండి. ఈ ప్లాటు 100 ఫీట్ రోడ్డుకి సెకండ్ బిట్ అండి. ఇది ఇబ్రహీంపట్నం నుంచి మనకి విజయవాడ హైవేకి కనెక్టివిటీ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్డుకి సెకండ్ బిట్ సెమీ కమర్షియల్ ప్లాట్ అండి. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో మనం చూసుకుంటే పక్కన డెవలప్మెంట్ అంటే ఈ ప్లాట్కు పక్కన డెవలప్మెంట్లో మనం చూసుకుంటే బెల్ కంపెనీ పక్కనే ఉంటుంది, మనకి 5 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆక్టోపస్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్లాట్కి అతి దగ్గరలో ఉంటాయండి. అదేవిధంగా ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి మనం చూసుకుంటే టీసీఎస్ కానీ, కలెక్టరేట్ ఆఫీస్ కానీ, ఫాక్స్కాన్ కానీ, కెయిన్స్ కానీ అన్నిటికీ కూడా 15 to 20 మినిట్స్ డ్రైవ్లో ఉంటామండి. మనం వచ్చేసి ఈ ప్లాట్కి సరౌండింగ్లో మనకి గురునానక్ కాలేజ్ కూడా ఇన్స్టిట్యూషన్ కూడా 15 మినిట్స్ డ్రైవ్లో ఉంటామండి. అదేవిధంగా ఇది 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం రెసిడెన్షియల్ జోన్ అండి. ఇది మొత్తము కూడా ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ లేదంటే ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవచ్చు, లేదంటే ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, ఏదైనా కమర్షియల్ పర్పస్లో యూజ్ చేసుకోవడానికి చాలా అనువైన ప్లాట్ అండి. ఈ ప్లాట్ వచ్చేసి దీనికి ఎల్ఆర్ఎస్ పెయిడ్ ఉంటుంది, అది మీరు గమనించగలరు. అదేవిధంగా దీని రేట్ వచ్చేసి మనకి 8,900 రూపాయలు చెప్పడం జరుగుతుంది. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. దీని గురించి ఏ విషయం కావాలన్నా పైన నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి నెంబర్ కింద ఇవ్వటం జరుగుతుంది. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ను మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ తిరిగి ఇంకొక వీడియోతోటి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.